అందరూ బాగున్నారా? పిల్లలు టైంకి భోజనం అది చేస్తున్నారా? అలాగే. లేదు, నేను ఇంకో 4 రోజులు ఉండాలి. డాడీ డాడీ ఒక్క నిమిషం. ఏమైందమ్మా? డాడీ ఒక్క నిమిషం. డాడీ ఏమైందమ్మా? అర్జెంట్ గా మనం ఇండియాకి బయలుదేరాలి డాడీ. ఎందుకమ్మా? డాడీ ప్లీజ్ డాడీ, మనం వెళ్ళి తీరాలి. కార్ యాక్సిడెంట్ లో మన ఐశ్వర్య చనిపోయిందట డాడీ. ఏంటమ్మా నువ్వు చెప్తోంది? ఐశ్వర్య, ఏంటి బావగారు ఇది? ఏంటి బావగారు ఈ అన్యాయం? చూసారా, మన ఐశ్వర్య అన్యాయంగా మనల్ని వదిలి వెళ్ళిపోయింది. ఏం చేద్దాం బావగారు? అన్యాయంగా మనలందరినీ వదిలి వెళ్ళిపోయింది బావగారు, వదిలి వెళ్ళిపోయింది. ఐశ్వర్య, ఐశ్వర్య, ఈ ఘోరం ఎలా జరిగింది బావగారు? మన కుటుంబం బాగుండాలని చెప్పి దైవ దర్శనం చేసుకొస్తానని గుడికి వెళ్ళింది బావగారు. వీళ్ళిద్దరిని వెళ్ళమని నేనే చెప్పాను. వెళ్ళేదారిలో యాక్సిడెంట్ జరిగింది బావగారు. డాక్టర్ గారు చాలా కష్టపడ్డారు, ఆయన కాపాడుకోలేకపోయా. రావే రావే అనేదానివి. నేను వస్తానని నీకు చెప్పాను కదా, వచ్చేలోపే వెళ్ళిపోయావా? కానివ్వండి, టైం అవుతుంది, జరగాల్సింది చూడండి. ఐశ్వర్య, న్యాయం కోసం పోరాటం, న్యాయం కావాలి. పోలీసుల దౌర్జన్యం. స్టాప్. న్యాయం కోసం ఎవరు గొడవ చేయొద్దు. మీ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి మేము ఉన్నాం. చూడండి సార్, మా ప్రాబ్లం సాల్వ్ కావాలంటే మేము అభిమానించే శ్రీనివాసమూర్తి గారు ఎక్కడున్నారో తెలియాలి. చూడండి, మీకన్నా బాధ్యతలు మా డిపార్ట్మెంట్కి ఎక్కువ ఉన్నాయి. మేమేం చేతులు ముడుచుకుని కూర్చోలేదు. మీరందరూ ఏం చేస్తున్నారో మాకు బాగా తెలుసు సార్. చూడండి, మీరు ఇలా స్ట్రైక్ చేస్తే సమస్య ఎప్పటికీ పరిష్కారం కానే కాదు. ఈ ప్రాంతానికే పెద్ద మనిషి కనిపించడం లేదు. మీ డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నట్టు? మీలాంటి బాధ్యత లేని ఆఫీసర్ వల్ల ఏం కాదు సార్. అందుకే వెంటనే ఈ కేసుని సిబిఐకి అప్పగించండి సార్. నా మాట వినండి. కేసును సిబిఐకి అప్పగించడం అంటే మీరు అనుకున్నంత ఈజీ కాదు. అది మా చేతుల్లో లేదు. చేతులు జోడించి వేడుకుంటున్నాను, మా శ్రీనివాసమూర్తి గారు ఎక్కడున్నారో దయచేసి తెలుసుకోండి. చూడండి, మీరంతా ఇలా స్ట్రైక్ చేయడం వల్ల సమస్య సాల్వ్ కాదు. కాస్త అర్థం చేసుకోండి. ఆయన ఎక్కడున్నారో కనుక్కునే ప్రయత్నం చేస్తాం. సార్, మాకు న్యాయం జరగకపోతే కిరోసిన్ పోసుకొని ఆత్మహత్య చేసుకుంటాం. సార్ శ్రీనివాసమూర్తి గారి గురించి చావడానికి కూడా సిద్ధపడుతున్నారు. అంతగా ఏం చేశారు సార్ ఆయన? ఏం జరిగిందో క్లియర్ గా చెప్పండి. గుండెపోటుతో బాధపడుతున్న ఎంతో మందికి ఫ్రీగా వాళ్ళందరికీ ఆపరేషన్స్ చేయించిన దేవుడు ఆయన. ఒక్కరే కాదు మేడం, శ్రీనివాసమూర్తి గారి కోసం మేమందరం చావడానికి సిద్ధంగా ఉన్నాం. ఎంత దౌర్జన్యం చేసినా సరే శ్రీనివాసమూర్తి దొరికే వరకు ఇలాగే చేస్తూ ఉంటాం. ఇప్పుడైన శ్రీనివాసమూర్తి గారి గురించి వీళ్ళందరూ ధర్నాకి దిగారు. వీళ్ళంతా కూడా కేసుని సిబిఐకి అప్పగించాలని కోరుకుంటున్నారు. వీళ్ళ ఆగ్రహ ఆవేశాలతో ఇక్కడ పరిస్థితి గందరగోళంగా మారింది. ఈ వివాదం ఉధృతంగా మారకముందే గవర్నమెంట్ ఏదో ఒక నిర్ణయం తీసుకోవడం మంచిది. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.